హాయ్ ఫ్రెండ్స్, కాటన్ బ్లౌజ్ అనేది మనకి చిన్నగా వస్తుంది కదా. ఇట్లా డబల్ లాంచ్ వచ్చినప్పుడు ఎలా నీట్గా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకి జాయింట్ పడుతుందేమో అని చూసుకుంటూ నిదానంగా మనము ఒక 1/2 ఇంచు వెడల్పులో బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని నీట్గా సదురుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నీట్గా మనకి జాయింట్ అనేది పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు వెడల్పులు క్లాత్ వదులుకొని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి మనకి జాయింట్ పడకుండా నీట్గా సదురుకోవాలి. చూడండి, ఎడాపెడా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి జాయింట్ పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనకి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల షేప్ బెల్ట్కి చూసారు కొంచెం క్లాత్ అన్నా మిగిలింది. లేదు మనం ఎలా పడితే అలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్కి క్లాత్ అనేది మిగలదు. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.